అండి, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు స్ట్రాబెర్రీ బ్యాగ్ ఎలా అల్లాలో చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ బ్యాగ్ ఎలా అల్లాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 4 రింగ్స్ వేసుకోవాలి. 4 రింగ్స్ వేసుకున్న తర్వాత ఫస్ట్ రింగ్లో నీడిల్ పెట్టి థ్రెడ్ని ఇలా తీసి నీడిల్ పైన ఉన్న రింగ్లోంచి కూడా ఈ విధంగా థ్రెడ్ని తీయాలి. ఇప్పుడు మధ్యలో చూసారా ఇలా గ్యాప్ వస్తుంది. తర్వాత ఒక రింగ్ ఎక్స్ట్రా వేసుకొని నీడిల్కి థ్రెడ్ ఇలా చుట్టి ఆ గ్యాప్లో నీడిల్ పెట్టి థ్రెడ్ని తీసి నీడిల్ పైకి 3 రింగ్స్ వస్తాయి. ఇప్పుడు చూసారా 3 రింగ్స్. ఈ 3 రింగ్స్లో నుంచి కూడా థ్రెడ్ని బయటికి తీయాలి. ఇది హాఫ్ డబుల్ క్రోషే. ఈ విధంగా 8 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. అల్లుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆ సర్కిల్ లోపల నీడిల్ పెట్టి 8 హాఫ్ డబుల్ క్రోషే అల్లుకోవాలి. అల్లుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం డబుల్ క్రోషే అల్లుకొని ఉంటాం కదండి, ఆ రింగులో నీడిల్ పెట్టి థ్రెడ్ని తీసి నీడిల్ పైన ఉన్న రింగ్లో నుంచి కూడా థ్రెడ్ని తీసి ఆ రౌండ్ క్లోజ్ చేసుకోవాలి. తర్వాత 2 రింగ్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే క్లోజ్ చేసామో సేమ్ అదే రింగులో మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషే వేసుకోండి. అలా ప్రతి ఒక్క రింగులో ఒక హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ మనం హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్న రింగులో నీడిల్ పెట్టి థ్రెడ్ని తీసి ఈ రౌండ్ని క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషే రింగ్లో నీడిల్ పెట్టి థ్రెడ్ని తీసి నీడిల్ పైన ఉన్న రింగ్లోంచి కూడా థ్రెడ్ని తీసి క్లోజ్ చేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు 2 రింగ్స్ ఎక్స్ట్రా వేసుకొని ప్రతి రౌండ్ క్లోజ్ అయిన తర్వాత 2 రింగ్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. సేమ్ అదే రింగ్లో హాఫ్ డబుల్ క్రోషే వేసుకోండి. నెక్స్ట్ రింగ్లో చూస్తున్నారు కదా, నెక్స్ట్ రింగ్లో మనం 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. 1 సేమ్ అదే రింగ్లో చూస్తున్నారు కదా, అదే రింగ్లో ఇంకొక హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలా రౌండ్ మొత్తం ఒక రింగ్లో ఒక హాఫ్ డబుల్ క్రోషే, రెండో రింగ్లో 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. రౌండ్ మొత్తం ఇలానే అల్లుకోవాలి. లాస్ట్ రింగ్కి వచ్చేటప్పటికి 2 హాఫ్ డబుల్ క్రోషే వస్తాయి.
ఇప్పుడు పూర్తి అయిపోయిన తర్వాత ఆ రౌండ్ని క్లోజ్ చేసేసి 2 ఎక్స్ట్రా రింగ్ వేసుకోండి. 1 2 ఎక్స్ట్రా రింగ్స్ వేసుకున్న తర్వాత సేమ్ అదే రింగ్లో నీడిల్ పెట్టి హాఫ్ డబుల్ క్రోషే అల్లుకోవాలి. ఇది ప్రతి రౌండ్ క్లోజ్ అయిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి రౌండ్ క్లోజ్ అయిన తర్వాత 2 ఎక్స్ట్రా రింగ్స్ వేసుకోవాలి. సేమ్ అదే రింగ్లో హాఫ్ డబుల్ క్రోషే అల్లుకోవాలి. ఇప్పుడు సెకండ్ దాంట్లో మనం లాస్ట్ రౌండ్లో సెకండ్ దాంట్లో 2 డబుల్ క్రోషే వేసుకున్నాం, కానీ ఇప్పుడు థర్డ్ దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే మనం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు థర్డ్ రింగ్లో 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. 1 2 నెక్స్ట్ ఇది కూడా సేమ్ అదే రింగ్లో వేసుకోవాలి. ఫస్ట్ది 1 2, సెకండ్ రౌండ్ ఏంటి 2 3, అంటే 2 హాఫ్ డబుల్ క్రోషెస్ నార్మల్గా వేసుకోవాలి. థర్డ్ రింగ్లోకి వచ్చేటప్పటికి 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఫస్ట్ సెకండ్ హాఫ్ డబుల్ క్రోషే, థర్డ్ రింగ్లో 2 హాఫ్ డబుల్ క్రోషే. ఈ విధంగా రౌండ్ మొత్తం అల్లుకోవాలి. ప్రతి రౌండ్కి పెరుగుతూ వెళ్తుందన్నమాట. ఫస్ట్ రౌండ్ 1 2, సెకండ్ రౌండ్ 2 3, థర్డ్ రౌండ్ 3 రింగ్స్లో హాఫ్ డబుల్ క్రోషే వేసుకుంటాము ఒక్కొక్కటిగా. ఫోర్త్ రింగ్కి వచ్చేటప్పటికి 2 వేసుకుంటాము. లాస్ట్ రింగ్ కదండి ఇది, దీంట్లో 2 హాఫ్ డబుల్ క్రోషే. ఇంతటితో ఈ రౌండ్ క్లోజ్ చేసేయాలి. ఫస్ట్ మనం 2 రింగ్స్ వేసుకున్నాం కదండి, అది లెక్కలోకి లేదండి, అది దాన్ని లెక్క పెట్టద్దు. ఫస్ట్ ఏదైతే మనం హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్నామో ఆ రింగులో మాత్రమే క్లోజ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ రింగులో నీడిల్ పెట్టి ఈ విధంగా తీసి రౌండ్ క్లోజ్ చేసి, మామూలుగా ఎలా అయితే మనం చేస్తామో 2 ఎక్స్ట్రా రింగ్స్ వేసుకొని సేమ్ అదే రింగ్లో మనం మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇది ప్రతి రౌండ్లో ఈ ప్రాసెస్ అయితే సేమ్. ఇప్పుడు సెకండ్, థర్డ్ రింగ్, నెక్స్ట్ ఫోర్త్ రింగ్లో మనం 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. హాఫ్ డబుల్ క్రోషే 1 2 అదే రింగ్లో వేసుకోవాలి. ఇదే ప్రాసెస్ రౌండ్ మొత్తం ఈ విధంగా అల్లుకోవాలి. 3 రింగ్స్లో ఒక్కొక్కటిగా వేసుకొని ఫోర్త్ రింగ్లో మాత్రం 2 వేసుకోవాలి. చూస్తున్నారు కదండి నేను రౌండ్ ఎలా క్లోజ్ చేస్తున్నానో. నేను ఎందుకు ఇలా టైట్గా అల్లుతున్నానంటే బ్యాగ్ ఊల్ కదండి, లూజ్ అవ్వకుండా ఉంటుందనేసి ఈ విధంగా టైట్గా అల్లుతున్నాను.
సేమ్ క్లోజ్ చేసిన తర్వాత 2 ఎక్స్ట్రా రింగ్స్ వేసుకోవాలి. సేమ్ అదే రింగ్లో ఒక హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇప్పుడు 5 లాస్ట్ టైం మనం 4th రింగ్లో కదండి వేసుకున్నాము 2 డబుల్ క్రోషే. ఇప్పుడు 5th రింగ్లో వేసుకోవాలి. 2, 3rd, 4th, 5th 2 అయిపోయాయి. 3rd రింగ్లో కూడా సింగిల్ హాఫ్ డబుల్ క్రోషేనే. ఇప్పుడు 5th రింగ్లో 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. సేమ్ అదే రింగ్లో 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం రౌండ్ అంతా సేమ్ 4 రింగ్స్ సింగిల్ హాఫ్ డబుల్ క్రోషే, 5th రింగ్లో డబుల్ హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ క్లోజ్ చేసిన తర్వాత 2 రింగ్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇప్పుడు 2 రింగ్స్ ఎక్స్ట్రా వేసుకొని సేమ్ అదే రింగ్లో హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. లాస్ట్ టైం మనం 5th దాంట్లో 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్నాం. ఇప్పుడు 6th దాంట్లో 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. సేమ్ రింగ్లో వేసుకుందాం. సేమ్ ఇదే విధంగా చివరి వరకు అల్లుకోండి. 5 సింగిల్ డబుల్ క్రోషే వేసుకోవాలి 5 రింగ్స్లో. 6th రింగ్లో మాత్రమే 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇంతటితో ఈ రౌండ్ క్లోజ్ చేసేస్తున్నాం ఇలా. ఇప్పుడు 2 ఎక్స్ట్రా రింగ్స్ వేసుకుంటున్నాం. సేమ్ అదే రింగ్లో హాఫ్ డబుల్ క్రోషే వేసుకుంటాం ఒకటి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క రింగులో ఒక్క హాఫ్ డబుల్ క్రోషే ఎండ్ వరకు వేసుకోండి. ప్రతి ఒక్క రింగులో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే, నో ఎక్స్టెన్షన్. మనం దీన్ని ఎక్స్ట్రా ఏమీ 2 హాఫ్ డబుల్ క్రోషే ఏది వేయట్లేదు అక్కడ. మొత్తం ప్రతి ఒక్క రింగులో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే అల్లుకుంటున్నాం. చివరి వరకు సేమ్ ఇలానే అల్లుకోండి. ఈ రౌండ్ మాత్రం ఇలా ఒక్కొక్క రింగులో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే అల్లుకోవాలి.
అల్లుకున్న తర్వాత రౌండ్ క్లోజ్ చేసి 2 ఎక్స్ట్రా రింగ్స్ వేసుకోవాలి. సేమ్ అదే రింగ్లో మనం ఒక హాఫ్ డబుల్ క్రోషే అల్లుకుంటాం. మనం లాస్ట్ రౌండ్లో 5 రింగ్స్లో 1 హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్నాం. 6th రింగ్లో మాత్రమే 2 వేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే 6 వరకు హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. 7th రింగ్లో 2 వేసుకోవాలి. ఇది సెకండ్ది. 3 4 5 6 7. ఇప్పుడు 7th లో 2 హాఫ్ డబుల్ క్రోషే అల్లుకోవాలి. సేమ్ ఇదే విధంగా మొత్తం రౌండ్ అంతా అల్లుకోవాలి. 6 రింగ్స్లో ఓన్లీ 1 హాఫ్ డబుల్ క్రోషే, 7th రింగ్లో 2 హాఫ్ డబుల్ క్రోషే అల్లుకోవాలి. రౌండ్ క్లోజ్ చేసిన తర్వాత 2 రింగ్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు సేమ్ రింగ్లో ఒక హాఫ్ డబుల్ క్రోషే. నెక్స్ట్ ఏంటి, ముందు రౌండ్లో 6 రింగ్స్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్నాం. ఇప్పుడు 7 రింగ్స్లో వేసుకోవాలి. ఒక్కొక్క రింగ్లో 7 రింగ్స్లో 7 హాఫ్ డబుల్ క్రోషే వేసుకుంటాము. 8th రింగ్లో మాత్రమే 2 వేస్తాము. 3 4 5 6 7. 7th వరకు ఓన్లీ 1 హాఫ్ డబుల్ క్రోషే. 8thలోకి వచ్చేటప్పటికి మాత్రమే 2 వేసుకోవాలి. సేమ్ అదే రింగ్లో 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకుంటున్నాం. సేమ్ మొత్తం రౌండ్ అంతా అలానే అల్లుకోవాలి. చివరి వరకు సేమ్ అలానే. ఇలా 4 రౌండ్స్ అల్లుకోండి. ఇప్పుడు మనం సెకండ్ది అల్లుకున్నాం కదా, అలానే నెక్స్ట్ ఫస్ట్ ఏంటి 6th 6 7 7th దాంట్లో 2 వేసినాం. 7 8 8 దాంట్లో 2 వేసుకోవాలి. 8 9 9thలో 2 వేసుకోవాలి. 9 10 10లో 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి 10th రింగ్లో. అంతా అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క రింగ్లో ఈ 4 రౌండ్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క రింగ్లో ఒక హాఫ్ డబుల్ క్రోషే అల్లుకోవాలి. ఇలా ప్రతి ఒక్క రింగ్లో చివరి వరకు ఒక్కొక్క రింగ్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. నేను మీకు చూపించకుండా డైరెక్ట్గా ఎందుకు పెట్టేశానంటే వీడియో పెద్దగా అవుతుందండి, అందుకనేసి జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ ఒక సగం వరకు మీకు చెప్పాను. ఇప్పుడు మీరు మీ ఓన్గా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇది 2 hours వీడియో అవుతుంది. ఇప్పుడు సింగిల్ ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్న తర్వాత నెక్స్ట్ రౌండ్ మనం ఏ రౌండ్ అయితే ముందు వేసుకున్నామో 9 సింగిల్ హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్నాం. 10thలో 2 వేసుకున్నాం. 10th రింగ్లో 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్నాం.
ఇప్పుడు ఏంటంటే 10 రింగ్స్ వరకు 1/2 డబుల్ క్రోషే వేసుకోవాలి. 10 రింగ్స్ వరకు ఒక్కొక్క రింగ్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, 10 రింగ్స్ వరకు అలా అల్లుకోవాలి. టూ 3 4 5 6 7 8 9 10 11th రింగ్లో 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. అయిపోయిన తర్వాత రౌండ్ క్లోజ్ చేసి ఇప్పుడు 11 వరకు సింగిల్ హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. 12thలో 2 హాఫ్ డబుల్ క్రోషేస్ వేసుకోవాలి 12th రింగ్లో. ఈ విధంగా ఇంకా 2-3 రౌండ్లు వేసుకోవాలి, 2-3 రౌండ్స్. ఓకేనా? ఈ రౌండ్ మొత్తం 11 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. 12thలో 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. తర్వాత 12లో 1 హాఫ్ డబుల్ క్రోషే, 13లో 2 హాఫ్ డబుల్ క్రోషే. నెక్స్ట్ రౌండ్ 13లో 1 హాఫ్ డబుల్ క్రోషే 13th వరకు, 14thలో 2 హాఫ్ డబుల్ క్రోషే, 14th వరకు 1 హాఫ్ డబుల్ క్రోషేనే, 15thలో 2 హాఫ్ డబుల్ క్రోషే. ఇలా 15th వరకు అల్లుకోండి రౌండ్. 14 రింగ్స్ వరకు ఒక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకోండి. 15thలో మాత్రమే 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోండి. ఇలా ఆ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మామూలుగా ఆ రౌండ్ క్లోజ్ చేసి 2 ఎక్స్ట్రా రింగ్స్ వేసుకొని సేమ్ అదే రింగ్లో హాఫ్ డబుల్ క్రోషే అల్లుకున్న తర్వాత ప్రతి ఒక్క రింగ్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకోండి. ఆ రౌండ్ మొత్తం ఒక్కొక్క రింగ్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే. ఈ రౌండ్ క్లోజ్ చేసిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత మామూలే అండి, 2 రింగ్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. సేమ్ అదే రింగ్లో ఒక హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 15 చైన్స్ వరకు, 15 రింగ్స్ వరకు ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకోండి. నెక్స్ట్ 16thలో మాత్రమే 2 హాఫ్ డబుల్ క్రోషే. నెక్స్ట్ రౌండ్లో 16 రింగ్స్ వరకు 1 హాఫ్ డబుల్ క్రోషే, 17thలో 2 హాఫ్ డబుల్ క్రోషే. నెక్స్ట్ రౌండ్లో 17 వరకు 17 రింగ్స్లో 1 హాఫ్ డబుల్ క్రోషే, 18thలో 2 హాఫ్ డబుల్ క్రోషే. నెక్స్ట్ 18 రింగ్స్ వరకు 1 హాఫ్ డబుల్ క్రోషే, 19th రింగ్లో 2 హాఫ్ డబుల్ క్రోషే. ఈ విధంగా 4 రౌండ్స్ మళ్ళీ వేసుకోండి. రౌండ్స్ అయిన తర్వాత ప్రతి ఒక్క రింగులో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఒక రౌండ్ మాత్రం అలా 4 రౌండ్స్ తర్వాత ఇలా ప్రతి ఒక్క రింగులో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలండి. ఇంకా మన ఇష్టం, మనకు ఎంత పెద్ద బ్యాగ్ కావాలనుకుంటే అంత పెద్దదిగా అల్లుకోవచ్చు. ఇలా రింగ్స్ పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట.
ఇప్పుడు 16th, ఇది 16th రింగ్. 16th రింగ్లో 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. దీని తర్వాత 16 రింగ్స్ వరకు 1 హాఫ్ డబుల్ క్రోషే, 17thలో 2 హాఫ్ డబుల్ క్రోషే. ఈ విధంగా 18 రింగ్స్ వరకు వేసుకోండి. ఈ విధంగా 4 రౌండ్స్ వేసుకున్న తర్వాత ఇది లాస్ట్ రౌండ్. మీకు ప్రతి ఒక్క రౌండ్ అల్లితే చాలా టైం పడుతుందని మీకు ఇలా ప్రతిదీ స్కిప్ చేసి చెప్పడం జరుగుతుంది, చూపించడం జరుగుతుంది. చెప్పాను కదా, 4 రౌండ్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క రింగ్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలనేసి. మీరు 4 రౌండ్స్ అయినా వేసుకోవచ్చు, 5 రౌండ్స్ తర్వాత అయినా ఈ విధంగా ఒక్కొక్క రింగ్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవచ్చు. ముందు మనం ఇక్కడ వరకు వేసుకుందాం. నెక్స్ట్ ఇది ప్రతి ఒక్క రింగ్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషేనే కదా. ఇప్పుడు ఏంటంటే మనం 19 రింగ్స్లో 2 డబుల్ క్రోషే వేసుకున్నాం. ఇప్పుడు 19 రింగ్స్ వరకు ఓన్లీ 1 హాఫ్ డబుల్ క్రోషేనే వేసుకోవాలి. లో ఈ విధంగా 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. రౌండ్ మొత్తం ఇలా అల్లుకొని నెక్స్ట్ 4 రౌండ్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం 20లో 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్నాం కదా. నెక్స్ట్ రౌండ్లో 20 రింగ్స్ వరకు ఓన్లీ 1 హాఫ్ డబుల్ క్రోషే, 21లో 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్లో 21 వరకు రింగ్స్ వరకు 1 హాఫ్ డబుల్ క్రోషే, 22లో 2 హాఫ్ డబుల్ క్రోషే. ఈ విధంగా మనం 4 రౌండ్స్ లేదా 5 రౌండ్స్, మీకు బ్యాగ్ పెద్దగా కావాలనుకుంటే 4 or 5 ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఈ విధంగా ఇంతవరకు వస్తుందండి 4 రౌండ్స్ వేస్తే. అట్లా 22 రింగ్స్ వరకు హాఫ్ డబుల్ క్రోషే వేసుకొని 23లో 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోండి. వీడియో పెద్దదిగా ఉంది కాబట్టి మీకు 2 పార్ట్స్ లాగా చెప్తున్నాను. ఈ పార్ట్ ఇంతటితో క్లోజ్ చేసేసి నెక్స్ట్ పార్ట్లో కలుద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.